మహాభారతంలో అందరికన్నా పవర్ఫుల్ మనం అర్జునుడు కానీ కర్ణుడు కానీ అనుకుంటాం కదా, కానీ కాదు. మహాభారతంలో పవర్ఫుల్ పీపుల్ ముగ్గురున్నారు. అందులో ఫస్ట్ వచ్చేసి అర్జునుడి కొడుకు అభిమన్యుడు, సెకండ్ వచ్చేసి బార్బీకి, అండ్ థర్డ్ వచ్చేసి భీముడి కొడుకు ఘటోత్కచుడు. ఇప్పుడు ఈ ముగ్గురుట్లా వాళ్ళని ఒక్కరు తలుచుకున్న వారు వన్ సైడే, కానీ వీళ్ళు ముగ్గురు చనిపోతారు. వీళ్ళు చనిపోయడానికి బలమైన కారణాలు ఉన్నాయి. ముందుగా అభిమన్యుడు పద్మవ్యూహం ఛేదించడం రాకపోయినా అర్ధజ్ఞాని అని అన్నగాని పద్మవ్యూహాన్ని ఛేదించి లోపట్లకి కర్ణుడు అధర్మ యుద్ధం చేయడంతో అభిమన్యుడు మరణిస్తాడు. వెనుక నుంచి బాణాలు కర్ణుడు వేయడంతో అభిమన్యుడు చనిపోతాడు. రెండవది బార్బీకి యుద్ధంలోకి దిగితే ఎవరు ఉండరు అని గ్రహించిన శ్రీకృష్ణుడు బార్బీకి యుద్ధంలోకి రాకన్నా ముందే ఒక వృద్ధ వేషంలో వెళ్ళి బార్బీకిని తల అడుగుతాడు కృష్ణుడు. బార్బీకి అది గమనించిన బార్బీకి వచ్చింది శ్రీకృష్ణుడే అని తెలిసి తన తలని శ్రీకృష్ణుడికి సమర్పిస్తాడు. మూడవది భీముడి కొడుకైన ఘటోత్కచుడి మరణం కర్ణుడి చేతిలో జరిగింది. కర్ణుడు శక్తి అస్త్రం వేయడంతో ఘటోత్కచుడు చనిపోతాడు. ఘటోత్కచుడు చనిపోగానే శ్రీకృష్ణుడు చాలా ఆనందిస్తూ నాట్యమాడతాడు. వీళ్ళ ముగ్గురికి ఉన్నంత శక్తి కురుక్షేత్రంలో ఎవరికి లేదని గ్రహించిన శ్రీకృష్ణుడు వీళ్ళ ముగ్గురి మరణాలకి శ్రీకృష్ణుడే ఒక విధంగా కారణమవుతాడు.